అంటారు కదండి. ఒక చిన్న చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలంటేనే డైరెక్ట్గా మీతో మాట్లాడాలని మీరు అనుకుంటారు. తల్లిదండ్రులుగా మీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, అప్పుడు నేను ఇస్తే చాలా సంతోషము అని అనుకుంటూ ఉంటారు. అదే రీతిగా దేవుడు ఏమనుకుంటాడు తెలుసా, ఆయనతో డైరెక్ట్గా మాట్లాడని ఆయనకు ఇష్టం. ఆయనకు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడి నీతో ఉన్నాడని, ఆయన ఉన్నానని ఒక్కసారి ఆయన గుర్తు చేసుకున్నట్లయితే భయం అనేది రాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా అని దేవుడు అనుకుంటాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా, భయపడకము. అసలు ఎట్లుండాలంటే పీస్ ఆఫ్ మైండ్ లాగా ఉండాలి మనం. ఎందుకో తెలుసా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడండి. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. సహాయం చేయకుండా ఆయన అసలు చూసినట్టు వెళ్ళే దేవుడు కాదు. మనకు అవసరం ఉందా, ఆయన కరెక్ట్గా ఆ టైంకి వచ్చి ఆ యొక్క క్షణంలో మనకు కావలసినది అన్నిటిని కూడా సహాయం చేసి వెళ్ళే దేవుడు అయినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడని గుర్తించక మనం ఏం చేస్తున్నాం తెలుసా, భయపడుతూ ఉంటాం. భయపడితే పైన ఎవరున్నారండి? అంటే దోణి అంటే అంత క్లోజ్గా ఉండదు. క్రింద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారంట. ఆయన అంటే ఓపెనే, క్లోజ్డ్ కాదు, ఆ క్లోజ్ రూమ్ కాదు, అది దోణే. అది దోణే ఓపెన్గానే ఉంది. ఆయన నిద్రపోతూ ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈ శిష్యులంతా కూడా వెళ్తూ ఉన్నారు దోణిలో వెళ్తూ ఉంటే వీళ్ళు భయపడ్డారు. ఏదాన్ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్గా గాలి వచ్చింది. గాలి తర్వాత వాన వచ్చింది. ఆ వర్షం ఏమైందంటే తుఫాన్గా మారింది. వీరికి భయం వల్ల ఏమైపోయిందంటే అది ఎక్కువగా పెను తుఫానుగా కనబడింది. గాలి వాన హోరుగా వీస్తూ ఉంటే, కొడుతూ ఉంటే దోణిని వీరు భయపడుతూ ఉన్నారు. వీరి భయం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? ఈ భయం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్గా గాలి వచ్చింది. ఆ మేఘాలు వచ్చిన వెంటనే వీరికి భయం స్టార్ట్ అయింది. పేతురుకు, వీళ్ళందరికీ కూడా, శిష్యులందరికీ కూడా భయం స్టార్ట్ అయింది. ఆ భయం ఏం చేసింది తెలుసా? చిలికి గాలి వానగా మారిందంటారు కదా, ఆ రీతిగా ఈ భయం ప్రకారంగా వర్షం మామూలుగా కురవడం ప్రారంభించింది. తర్వాత వీరు భయపడుతూ ఈ భయం ఏం చేసిందంటే వర్షము ఎక్కువగా మారేట్లు చేసింది. భయపడుతున్నారు, అది పట్టుకున్నారు, అంతా ఊగిపోతూ ఉంది. భయంకరమైన గాలి వచ్చేసింది. వీరు అర్థం కాలేదు వీరికి. ఇంకా పేతురు ఏం చేశాడు తెలుసా? పేతురు ఇంకా యేసుక్రీస్తు దగ్గర అడుస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు నిద్రపోతున్నావు, అమరంలో నిద్రపోతూ ఉన్నావు. నువ్వు ఎందుకు నిద్రపోతూ ఉన్నావు? నీకు అర్థమవుతుందా? అసలు ఈ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? అసలు నీకు తెలుసా ఈ పరిస్థితి ఏంటో? ఎప్పుడన్నా ఈ పరిస్థితి గుండా వెళ్ళావా? నీకు అసలు ఇంత సిచ్యువేషన్లో ఇంత సమస్యలో నీకు ఎలా నిద్ర వస్తుంది? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నాడు. ఎవరండి? పేతురు అద్భుతాలు చూసిన పేతురే, యేసుక్రీస్తు వెంబడి నడిచిన పేతురు ఏం చేస్తున్నాడు? నిందిస్తున్నాడు దేవుణ్ణి. భయం ఏం చేస్తుంది తెలుసా? దేవుని నిందించేటట్లు చేస్తుంది, ప్రశ్నించేటట్లు చేస్తుంది. పేతురు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీకు చింత లేదా మేము నశించిపోతూ ఉంటాయని. పేతురు మర్చిపోయాడు యేసుక్రీస్తు ఎవరో. దీన్ని బట్టి భయాన్ని బట్టి పేతురు మర్చిపోయాడు యేసుక్రీస్తు ఎవరో, ఆయన ఏమి చేయగలడో, ఆయన చేసే కార్యాలు ఏమిటో మర్చిపోయాడని. చూడండి, నిజంగా ఆ పేతురు